మిత్రులారా, ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమన బడ్జెట్. దేశ అభివృద్ధికి, ప్రజల జీవితాలకు, శ్రామికులకు శాపం లాంటిది. బడాబాబులను మరింతగా వాళ్ళ బొజ్జలు నింపే బడ్జెట్ ఇది. ఈ క్రమంలో మధ్యతరగతి ఉద్యోగుల వరకు మభ్యపెట్టే ప్రయత్నం కూడా చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదకరమైనటువంటి విధానాలను అమలు జరిపేందుకు మరింత ప్రోత్సాహకంగా ఉన్న ఈ బడ్జెట్ను దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలి అని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక విజ్ఞప్తి చేస్తున్నది. ఈ నెల 10వ తేదీన ధర్నా చౌక్ లో భారీ ఎత్తున తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాలని కూడా పిలుపునిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా, ఇంత బరితెగించి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు జరుపుతున్న నేపథ్యంలో శ్రామికులు, ఇతర ప్రజానీకం ఐక్యంగా కదిలి తిప్పికొట్టడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ బడ్జెట్ సరళీకృత ఆర్థిక విధానాలను మరింత వేగంగా అమలు జరపాలని చెప్తున్నది. ఈ సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగానే దేశం తిరోగమిస్తున్నది అని ఆర్థిక సర్వే రిపోర్ట్ తెలియజేసింది. బడ్జెట్కు ముందు రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో చాలా స్పష్టంగా ఇది బట్టబయలైంది. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి అడ్వైజర్గా, ఎకనామిక్ అడ్వైజర్గా ఉండేటువంటి వ్యక్తే ఆయన పర్యవేక్షణలోనే, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో రూపొందేది ఎకనామిక్ సర్వే రిపోర్ట్. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, జాతీయ అభివృద్ధి వెనకపట్టు పట్టింది. స్థూల జాతీయోత్పత్తి అంచనాలకు భిన్నంగా పడిపోయింది. దీనికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం. ఈ కాలంలో నిత్య జీవితావసర సరుకులు సాధారణ ప్రజలు పెద్దగా కొనుగోలు చేయలేదు, సరుకుల కొనుగోలు మీద ఖర్చు పెట్టలేదు. దానికి కారణం ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగలేదు. ఈ వేతనాలు పెరగకపోగా ధరలు మాత్రం బాగా పెరిగినాయి. అందులో ఆహార సరుకుల ధరలు మరింత ఎక్కువగా పెరిగినాయి. ఇది కష్టజీవుల జీవితాలను అతలాకుతలం చేసినటువంటి పరిణామాలు. అట్లనే ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా విఫలమైనాం. నిరుద్యోగ సమస్య బాగా పెరిగింది. ఈ అంశాలన్నీ చెప్తున్నది తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక కాదు. బడ్జెట్కు ముందు రోజు ఎకనామిక్ సర్వే రిపోర్టు చెప్పిన విషయాలు ఇవి. ఇవే పదాలు, ఇవే వాక్యాలు, ఒక పదం మార్చి చెప్పట్లేం మేము. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో రూపొందినటువంటి ఎకనామిక్ సర్వే రిపోర్ట్ని ఇదే ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు బడ్జెట్కు ఒక రోజు ముందు. కాబట్టి బడ్జెట్ ఈ సమస్యలను పరిష్కరించేదిగా ఉండాలి. కానీ ఎకనామిక్ సర్వే రిపోర్టుకు 24 గంటల్లో పెట్టినటువంటి బడ్జెట్కు పొంతం లేదు. ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే ఇది కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులతో గొడ్డు చాకిరీ చేయించుకుంటూ పోవడం మరింత కొనసాగించే పద్ధతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే సరళీకృత ఆర్థిక విధానాలను ఇంకా వేగంగా అమలు జరపాలి. కానీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పాడు, ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో చెప్పారు, కార్మికుల చేత ఎక్కువ గంటలు పని చేయించడం అనేది వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతినడానికి, అది దేశ అభివృద్ధికి హాని చేయడానికే తోడ్పడుతుంది. అదనపు గంటలు పని చేయించే ప్రయత్నం సరైంది కాదు అనేది ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో చెప్పింది. బడ్జెట్లో చెప్పింది ఏమిటి? ఇవే విధానాల వల్లనే దేశం ఇప్పటిదాకా అభివృద్ధి అవుతోంది,
అందుకని ఈ విధానాలను మరింత వేగంగా అమలు జరపాలి అని బడ్జెట్లో చెప్పారు. ఎకనామిక్ సర్వేకి బడ్జెట్ స్పీచ్కి పొంతం లేదు. రెండోది, ఉద్యోగుల కార్మికుల వేతనాలు పెంచాలి, వాళ్ళ కొనుగోలు శక్తి పెంచాలి. రేపు నిత్య జీవితావసర సరుకుల అమ్మకాలు బాగా పెరగాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రభుత్వం పెట్టే ఖర్చు పెరగాలి. కానీ బడ్జెట్లో ఎక్కడా ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి ఉపయోగపడే రంగాలలో ఖర్చు పెంచలేదు. ఇప్పుడు చూస్తే మనం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇందులో ఏమీ మార్గం చూపించలేదు. అట్లనే వ్యవసాయ కూలీల ఆదాయాలు పెరగడానికి, పేద రైతుల ఆదాయాలు పెరగడానికి, వృత్తిదారుల జీవితాలు బాగుపడడానికి, లేకపోతే దళితులు, గిరిజనులు ఇట్లాంటి అట్టడుగు వర్గాల జీవితాలు బాగుపడడానికి ఉపయోగపడేటువంటి నిర్దిష్టమైనటువంటి కేటాయింపులు ఏవి ఇందులో మనకు కనపడట్లేవు. గత బడ్జెట్తో పోల్చుకుంటే కేటాయింపుల్లో పెద్దగా మార్పు లేదు. ఈవెన్ విద్యా వైద్య రంగాలకు కూడా అదే పరిస్థితి. అంటే కేటాయింపుల్లో మార్పు లేకపోవడం అంటే ఉన్న కేటాయింపులు తగ్గించినట్టే లెక్క. ఎందుకంటే బడ్జెట్ సైజు పెరిగింది, బడ్జెట్లో విద్యకు, వైద్యానికి, ఇతర ఈ రంగాలకు కేటాయించే పర్సంటేజ్ తగ్గింది. అంతేకాదు, గత సంవత్సరం బడ్జెట్కి ఇప్పటికీ పోల్చుకుంటే ధరలు పెరిగినాయి. కాబట్టి కేటాయింపు పెద్దగా పెరగనప్పుడు పెరిగిన ధరలతో పోల్చుకుంటే నిజమైనటువంటి కేటాయింపు తగ్గినట్లు లెక్క. అట్లనే మొత్తం జాతీయోత్పత్తితో పోల్చుకున్న ఈ కేటాయింపులు చాలా నామమాత్రంగా ఉన్నాయి. అందుకని ప్రజల అభివృద్ధికి, ప్రజల జీవితాలు మెరుగుపడడానికి, ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి ఉపయోగపడేటువంటి ఏ రంగం మీద కూడా ప్రభుత్వం ఖర్చులు పెంచలేదు. పెంచకపోగా ఉపాధి హామీకి తగ్గించారు, వ్యవసాయ రంగానికి తగ్గించారు. ఇవి అంతిమంగా ఆర్థికాభివృద్ధిని వెనక్కి తీసుకుపోతాయి తప్ప ముందుకు తీసుకుపోయే సమస్య లేదు. వీటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని చెప్పారు. నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగం బాగా పెరగాలి అని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచాలి అని చెప్పారు. నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత వినియోగిస్తే అంతగా ఉపాధి అవకాశాలు మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి మనం వ్యతిరేకం కాదు, అది ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది, ముందుకే పోతుంది, అమల్లోకి వస్తుంది. కాబట్టి బడ్జెట్లో చెప్పాల్సింది ఏమిటి? నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న క్రమంలో ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా నిరుద్యోగ సమస్య పరిష్కరించే విధంగా మేం పలానా ప్రత్యామ్నాయం చూపిస్తున్నాము అనేది బడ్జెట్లో రావాలి. అలాంటిది ఏమీ రాలేదు. అందుకని విద్యార్థి రంగంలో చూసుకున్న నూతన విద్యా విధానాన్ని వేగంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నమే. స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. అభివృద్ధిలో విద్య పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పారు. కాబట్టి మొత్తం విద్యార్థుల స్కిల్స్ పెంచే విధంగా ప్రభుత్వం కేటాయింపులు ఉండాలి. కానీ ఇప్పుడు అట్లా లేదు. కొన్ని నిర్దిష్టమైనటువంటి కేంద్రాలను ఎంపిక చేసి అక్కడ మాత్రమే స్కిల్ డెవలప్మెంట్కి ఇన్వెస్ట్ చేస్తారండి. మిగతా విద్యార్థులందరూ అనాథలుగానే మిగిలిపోవాలి. ఇప్పటికే ఎకనామిక్ సర్వే రిపోర్టు చెప్తున్న ప్రకారమే ప్రతి సంవత్సరం 1 కోటి మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. వాళ్ళు ఉన్న క్లాస్ నుంచి పైకి పోలేక డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. మరి డ్రాప్ అవుట్స్ కాకుండా ప్రాథమిక విద్యను ఎట్లా అభివృద్ధి చేయాలి, హై స్కూల్ విద్యను ఎట్లా అభివృద్ధి చేయాలి, మొత్తం విద్యార్థులందరూ కూడా తగిన స్కిల్స్ పొందే విధంగా సిలబస్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, సౌకర్యాలు ఎట్లా పెంచాలి, దానికి బడ్జెట్ ఎట్లా పెట్టాలి అనేటువంటి సోయి లేదు. వైద్య రంగం గురించి కూడా శ్రద్ధ పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఒకవైపు మధ్యతరగతి బడ్జెట్ అని చెప్పేసి అంటున్నారు, మరోవైపు మధ్యతరగతి రైతులు, పేద రైతులు, కౌలు రైతులు వీళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి అని అంటే అత్యంత కీలకమైంది మద్దతు ధరను చట్టబద్ధం చేయటం. మద్దతు ధరను చట్టబద్ధం చేయడం అనే ఊసే ఎత్తనటువంటి బడ్జెట్ ఇది.
పైగా ఎరువుల ధరలు పెరగడానికి ఉపయోగపడే బడ్జెట్ ఇది. మరి మద్దతు ధర ఇవ్వక ఎరువుల ధరలు పెరిగిన తర్వాత, ఇన్పుట్ కాస్ట్ పెరిగిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో కౌలు రైతులు, పేద రైతులే ఎక్కువ మంది ఉన్నారు. మధ్యతరగతి రైతులు, ధనిక రైతులు అయితే ఆత్మహత్యలు చేసుకునే సీన్ లేదు కదా. అంటే ఒక ప్రమాదకరమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మరి ఇంతమందికి బడ్జెట్ పెంచాలి అని అంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పేసి ఎవరైనా అనొచ్చు. ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడ వెతుక్కుంటే దొరుకుతాయి. దేశంలో సంపదంతా ఒక దగ్గర పోగవుతోంది అని మళ్ళా ఎకనామిక్ సర్వే చెప్పింది. వాస్తవాన్ని చెప్పింది ఎకనామిక్ సర్వే ఈ విషయంలో కూడా. గత 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా లాభాలు సంపాదించిన కుబేరులు, బడాబాబులు. ఇది ఎకనామిక్ సర్వే కూడా చెప్తున్న విషయం. ఈవెన్ కరోనా కాలంలో కూడా బొజ్జలు బాగా నింపుకున్నారు ఈ బడాబాబులు. సతమతమైంది సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలే. అంటే గత 15 ఏళ్లలో బలిసిపోతూ ఈరోజు బొజ్జలు నింపుకొని కూర్చుంటే లేవలేని స్థితిలో ఉన్నటువంటి బడాబాబుల దగ్గర మరి సంపద పోగై ఉంది. దేశ సంపదలో 40% కేవలం 1% ఉన్నత వర్గాల చేతుల్లో ఉన్నది అని కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి అక్కడ పన్నులు వేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం చేసిన పని ఏంటి? కార్పొరేట్ పన్ను 10% తగ్గించింది. జిఎస్టీ పేరుతో ప్రజల మీద భారాలు మోపింది. అంతేకాదు, మోడీ అధికారంలోకి రాగానే 2015లో సంపద పన్ను రద్దు చేశాడు. ఇప్పుడు సంపద పన్ను పునరుద్ధరిస్తే ఈ బడాబాబుల దగ్గర పోగైనటువంటి సొత్తు ప్రభుత్వానికి చేరుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటుంది. అంతేకాదు, బాగా అభివృద్ధి చెందినటువంటి అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్ ఇట్లాంటి దేశాల్లో వారసత్వ పన్ను ఉంది. వారసత్వ పన్ను సారాంశం కూడా చాలా కరెక్ట్. ఒక వ్యవసాయ కూలి కుటుంబంలో కొడుకు, బిడ్డ వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు కాయకష్టం చేసి బతకాల్సిందే. వాళ్ళ అమ్మయ్య కాయకష్టం చేసే బతుకుతారు. వాళ్ళకు వారసత్వంగా వచ్చేది ఏముండదు. కానీ అంబానీ కొడుకో, అదానీ కొడుకో, వాడు పుట్టుకతోనే అంబానీ కొడుకు అయిపోతున్నాడు, అదానీ కొడుకు అయిపోతున్నాడు, ఆ సంపదకు వారసుడు అయిపోతున్నాడు. తను ఏమీ కష్టపడకుండానే శతసహస్ర కోటీశ్వరుడు అయిపోతున్నాడు. ఇది శాస్త్రీయంగా కరెక్ట్ కాదు, చారిత్రకంగా కరెక్ట్ కాదు అనేది ప్రపంచం అంగీకరిస్తున్న సత్యం. అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక సూత్రం ఉంది, 33% వారసత్వ పన్ను ఉండాలి ఇలాంటి సంపద మీద. ఉత్త పుణ్యానికి వారసులకు అప్పచెప్పి వాళ్ళని సోమరులను చేయొద్దు అంటున్నది. అది ప్రిన్సిపల్. 33% ఆ సంపదలో ప్రభుత్వానికి చెందితే మిగిలింది వారసులకు ఇచ్చుకుంటే ఆ విధంగా కూడా ప్రభుత్వానికి బాగా ఆదాయం పోగవుతుంది. కాబట్టి మన ప్రభుత్వం కూడా ఈ వారసత్వ పన్ను పెట్టాలి. దీనికి ఏమంటది నిర్మలా సీతారామన్? మధ్యతరగతి ఉద్యోగులకు ఇది డిజిన్సెంటివ్ అవుతుంది, వాళ్ళు నిరుత్సాహపడతారు అంటారు. మధ్యతరగతి ఉద్యోగుల మీద పెట్టమని ఎవరన్నారు? పికెట్టి చెప్పాడు. నోబెల్ బహుమతి గ్రహీత పికెట్టి, వీళ్ళందరికీ గురువుగా ఉన్న ప్రపంచ బ్యాంకుకు అధినేతగా పనిచేసిన వ్యక్తి. ఆయన చెప్పాడు 10 కోట్లు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నోళ్ల మీద నువ్వు వారసత్వ పన్ను వేస్తే చాలు అన్నాడు. ఇక్కడ అదే పని చేయంటున్నాం మనం. 10 కోట్లు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నోళ్ల మీద 33% పన్ను వేస్తే వారసత్వ పన్ను, అట్లనే సంపద పన్ను వేస్తే ప్రభుత్వానికి కావాల్సినంత ఆదాయం అని చెప్పి పికెట్టి లాంటి ఆర్థికవేత్త చెప్తారు. కాబట్టి మనసుంటే మార్గం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వం వనరుల సేకరణకు అవకాశాలు ఉన్నాయి, వనరులు పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ పని చేస్తే విద్యా, వైద్య రంగాలకు దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు, మహిళలు ఇలాంటి రంగాల అభివృద్ధికి కావలసిన నిధులు కేటాయించడానికి అవకాశం ఉంది. వ్యవసాయ అభివృద్ధికి కావలసినంత అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు పెంచే తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కావలసిన రాయితీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. తయారీ రంగం పెరగకుండా ఉపాధి అవకాశాలు పెరగవు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. ఇది ప్రపంచ అనుభవం. ఈరోజు ఎకనామిక్ సర్వే ఇంకొక వాస్తవాన్ని చెప్పింది. చైనా, భారతదేశం ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినాయి. స్వాతంత్ర్యం వచ్చిన నాడు చైనా కంటే అభివృద్ధి చెందిన దేశం భారతదేశం.
కానీ ఈ 10 సంవత్సరాల్లో చైనా దూసుకుపోతోంది అని ఎకనామిక్ సర్వే చెప్పింది. ఎట్లా దూసుకుపోతోంది అని అంటే తయారీ రంగంలో దూసుకుపోతోంది, ఎగుమతుల్లో దూసుకుపోతోంది, దేశంలో అంతర్గతంగా ప్రజల ఆదాయాలు పెంచడంలో దూసుకుపోతోంది, తాను ఉత్పత్తి చేసే సరుకులు అత్యధికంగా తన దేశంలోనే అమ్ముకోగలుగుతోంది. ఇవన్నీ మనం చెప్పట్లే, తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక చెప్తున్న మాటలు కాదు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో రూపొందిన ఎకనామిక్ సర్వే రిపోర్టు చెప్పిన విషయాలు ఇవి కూడా. పక్కన చైనాను చూసి నేర్చుకోవాలని దాని అర్థం. అందుకని మనసుంటే మార్గం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వం నిధుల సేకరణకు అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు అవసరమైనటువంటి నిధులు ఖర్చు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఖర్చు పెంచొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి బడాబాబులకు రాయితీలు ఇస్తూ సాధారణ ప్రజల మీద భారాలు మోపుతూ ఈ బడ్జెట్ పెట్టారు. అదే మార్గంలో నడుస్తూ ఉంటున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి ఉద్యోగులు, వాళ్ళకి ఎంతో కొంత ఆశ చూపిస్తే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కుట్ర సాధారణ ప్రజలకు అర్థం కాకుండా చేయొచ్చు అని చెప్పేసి పాలకుల ఎత్తుగడ కావచ్చు. మధ్యతరగతి ఉద్యోగులకు 12 లక్షల రూపాయల వరకు పన్ను రాయితీ ఇవ్వడం అందరం ఆహ్వానిస్తున్నాం. అందులో కూడా కొన్ని మోసాలు ఉన్నాయి. అది క్రమంగా మధ్యతరగతి ఉద్యోగులు అర్థం చేసుకుంటారు. కానీ మధ్యతరగతి ఉద్యోగులకు ఇచ్చినటువంటి రాయితీలతో పోల్చుకుంటే అసలు టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీలు వాళ్ళ దగ్గర పోగవుతున్నటువంటి సంపద కొన్ని 100 రెట్లు, 1000 రెట్లు ఎక్కువ కదా. అంటే ఒక చిన్న సహాయం మధ్యతరగతి ఉద్యోగులకు చేసి బడ్జెట్ అంతా మధ్యతరగతులకు ఏదో దోచిపెడుతున్నట్టు సాధారణ ప్రజలకు ఒక తప్పుడు అభిప్రాయం కలిగిస్తున్నది. దీనివల్ల వ్యవసాయ కూలీలు, పేద రైతులు, సాధారణ పేద ప్రజలు అసలు దేశాన్నంతా మధ్యతరగతి ఉద్యోగులకు కట్టబెడుతున్నారు వీళ్ళు అని అనుకునే ప్రమాదం కూడా ఉంది. అది వాస్తవం కాదు, అది అబద్ధం. మధ్యతరగతి ఉద్యోగులకు చిన్న సహాయం చేసి ప్రజల దృష్టిని మళ్లించి అంబానీలు, అదానీల సేవలో ఈరోజు మోడీ ప్రభుత్వం తరిస్తోంది. అందుకని ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ఈ దేశాన్ని కాపాడగలిగేది ప్రజలే. అందుకే తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో 10వ తేదీన ధర్నా చౌక్ దగ్గర భారీ ధర్నాను చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. రాష్ట్ర వ్యాపితంగా వివిధ రంగాల ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఆ ధర్నాల్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.